అండి, గుడ్ మార్నింగ్. ప్రభునామంలో ఈ ఉదయకాల సమయంలో మీకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి శుభములు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా ఈ ఉదయకాల సమయంలో ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? మరి ఈరోజు ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకిచ్చేటువంటి మాటలు ధ్యానిద్దామా? పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి 139వ కీర్తన 24వ వచనం. నీ కాయాసకరమైన మార్గము నా యందు ఉన్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపింపుము. ఆమె దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడిని మనందరినీ కూడా దీవించును గాక. ఆమె ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. చదవనటువంటి లేఖన భాగంలో ఇక్కడ కీర్తనకారుడు చెప్తున్నటువంటి మాట, నీ కాయాసకరమైన మార్గము నా యందు ఉన్నదేమో చూడు. అవునండి ప్రియ దేవుని బిడ్డలారా, మనలో ఏదైనా ఆయాసకరమైనటువంటి మార్గం, దేవునికి వ్యతిరేకమైనటువంటి మార్గం ఏదైనా ఉంటే దాని నుంచి మనం విడిపించబడాలి. ఇక్కడ ఆయన అంటున్నాడు, నీకు ఆయాసకరమైన మార్గం నా యందు ఉన్నదేమో చూడు, నిత్య మార్గంలో నన్ను నడిపింపు. దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నటువంటి స్వభావం మనలో ఉంటే వాటిని మనం తీసేయాలి. ఎందుకు అంటే మనం నిత్య మార్గమునకు నడిపించబడాలి అంటే ఆయనకు వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు కానీ, ఆయాసకరమైనటువంటి మార్గము కానీ, అపరిశుద్ధత కానీ ఏది కూడా మన యొక్క హృదయాల్లో ఉండటానికి వీలు లేదు. అలా ఉంటే మనం నిత్య మార్గంలో నడిపించబడలేము, మనం పరలోకానికి చేరువ కాలేము. మనము పాపము నుంచే మనం విడిపించబడ్డాం. తిరిగి పాపంలోనికి వెళ్ళకుండా మనల్ని మనము ఏం చేయాలి అంటే సరి చేసుకోవాలి, పరిశీలన చేసుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవునికి వ్యతిరేకమైనటువంటి జీవితం ఎక్కడైనా నీ యందు ఉన్నదేమో జాగ్రత్తగా పరిశీలన చేసుకొని ఈ క్షణం అందే వాటిని అన్నిటినీ కూడా విడిపించినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మనలందరినీ కూడా నిత్య మార్గంలో నడిపించేటువంటి దేవుడుగా ఉంటున్నాడు ఈ ఉదయకాల సమయంలో. ఆమె మరి అందరినీ కళ్ళు మూసుకుందామా? ప్రార్థన చేసుకుందాం. సజీవుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి మీకు వందనాలయ్యా. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో ప్రభా, ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి మీ ప్రియ బిడ్డలందరినీ కూడా మీరు ప్రత్యేకంగా మీరు దీవించండి, ఆశీర్వదించండి నాయన. దేవా, ఎవ్వరిలో కూడా తండ్రి మీకు వ్యతిరేకమైనటువంటి క్రియలు, ఆలోచనలు, పద్ధతులు, విధానాలు ఉండటానికి వీల్లేదు ప్రభా. మేము నిత్య మార్గంలో నడిపించేటువంటి వారంగా ప్రతి ఒక్కరూ కూడా ఉండాలి ప్రభా. అయ్యా, నీ బిడ్డలకు మంచి ఆరోగ్యమును దయచేయండి. ఈ దినం నీ బిడ్డలు తలపెడుతున్నటువంటి ప్రతి పనులలో కూడా మీరు తోడుగా ఉండి మీ నామాన్ని మీరు మహిమ తెచ్చుకోమని యేసు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే.